ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని బీఎస్పీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, భీమ్ ఆర్మీ, ప్రజా సంఘాలు, మాల మహానాడు సంఘాలు పిలుపునిచ్చాయి. నగరంలోని కార్ఖానగడ్డలోని అంబేద్కర్ భవన్ లో ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎస్సీ ఎస్టీలలో క్రిమీ లేయర్ ను అమలు చేయవద్దని, బీసీలలో క్రిమీ లేయర్ ను ఎత్తివేయాలని రాష్ట్ర బీఎస్పీ ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ అన్నారు. జాతీయ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలని ప్రకటించారని గుర్తు చేశారు. వర్గీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కట్టబెట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఎస్పీ కార్యదర్శి దొడ్డె సమ్మయ్య, పలు సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రేపు జరగబోయే భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో బంద్ నిర్వహించే సంస్థలైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ, మాల మహానాడు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాలు, ఇతర ప్రజాస్వామ్య సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల అధినేతలకు, వ్యాపార సంస్థల అధినేతలకు, సినిమా థియేటర్ల అధినేతలకు, పెట్రోల్ పంపుల అధినేతలకు, ఇతర చిన్న వ్యాపారుల ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాం. రేపు జరగబోయే బంద్కు స్వచ్ఛందంగా మీరందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవల్ల సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలను విడదీయాలని ఒక దురదృష్టకరమైన కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రను భగ్నం చేసేందుకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఉప వర్గీకరణ అంశాన్ని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందో ఈ తీర్పును పునఃసమీక్షించాలని దేశవ్యాప్తంగా భారత బంద్ను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క భారత్ బంద్ ఎందుకు చేస్తున్నామంటే రాజ్యాంగ వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కాబట్టి దాన్ని పునఃసమీక్షించాలని చెప్పి దేశం మొత్తం మీద ఈ యొక్క బంద్ను పాటిస్తున్నాం. వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ ఆమోదం తీసుకోవాలి. అవేవి చేయకుండా వర్గీకరణను చేసుకోవచ్చు అనే తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడము ఇది చాలా బాధాకరం. దాన్ని పునఃసమీక్షించాలి సుప్రీంకోర్టు. ఇకనైనా ఈ కోర్టు తీర్పు వల్ల మాకు న్యాయస్థానం మీద గౌరవం పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పార్లమెంట్ ఆమోదం లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఇదే సుప్రీంకోర్టు గతంలో వర్గీకరణ చెల్లదు, వర్గీకరణ చేయరాదు అని తీర్పునిచ్చింది. అప్పుడు వర్గీకరణ చెల్లదని తీర్పునిచ్చి ఈరోజు వర్గీకరణ చేసుకోవచ్చని ఈ ధర్మాసనం ఏ విధంగా ప్రకటిస్తుంది? అసలు ఈ ధర్మాసనం సభ్యులు ఏ విధంగా ప్రకటిస్తారని చెప్పి మేము దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్